share and subscribe to Vishwasam.in. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తా అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. సున్నా వడ్డీని, పొదుపు సంఘాలకు సంబంధించిన సున్నా వడ్డీని 2016 అక్టోబర్ నుంచి నిలిపివేయటం దుర్మార్గం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇళ్ల పట్టాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ కుటుంబానికి కూడా, ఏ పేద కుటుంబానికి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం. నేను చెప్పిన ఇవన్నీ కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తాను అని చెప్పి, తాను ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో దాన్ని చేర్చి, దాన్ని పెట్టి, ఎన్నికలప్పుడు దాన్ని ఊదర కొడుతూ దాన్ని ప్రచారం చేసి, ఆ తర్వాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. అన్నింటిలోనూ మోసం. ఇవన్నీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని గాని, చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని గాని అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ వేదికపై నుంచి. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. ఇవన్నీ విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా, ఇవన్నీ విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వానికి తోడుగా నిలబడకుండా ఉండగలరా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఒక్కటి గమనించండి, 2019లో మనం అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా, నేను చెప్పే ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించమని కోరుతా ఉన్నా. మనం అధికారంలోకి రాకమునుపు 2019కి ముందు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా పేదలకు ఎలాంటి లంచాలు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా పేదల చేతికి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇవ్వటం సాధ్యమే అని ఎవరైనా చెబితే మీరంతా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. Like, share and subscribe to Vishwasam.in.